హాయ్ అండి. మనం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న జట్లన్నిటి గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు పాకిస్తాన్లో కరాచీలో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కివీస్కి అలాగే అంటే న్యూజిలాండ్కి పాకిస్తాన్కి మధ్య. మరి పాకిస్తాన్ అవకాశాలు ఎలా ఉన్నాయి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం క్రికెట్కి వేదాంత ఛానల్లో అన్ని రకాల వీడియోలు వస్తూ ఉంటాయి, క్రికెట్ మాత్రమే కాకుండా. లేదు మాకు క్రికెట్ మాత్రమే కావాలంటే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని కూడా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాకిస్తాన్ జట్టు ఇప్పుడు లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీకి ఛాంపియన్స్ లాస్ట్ టైం జరిగినప్పుడు కొంచెం షాకింగ్ న్యూస్. పాకిస్తాన్ అంతకుముందు ఎప్పుడు గెలవలేదు. అది కూడా ఎవరి మీద గెలిచారు? ఇండియా మీదే గెలిచారు. ఆ మ్యాచ్ అందరికీ గుర్తుంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే అదొక భయంకరమైన పీడకల. కరెక్ట్ టైంలో మెయిన్ బ్యాట్స్మెన్కి అవుట్ అవడం, అది కూడా బుమ్రా బౌలింగ్లో అవుట్ అవ్వడం, ఆ అవుట్ అయిన బాల్ నో బాల్ అవ్వడం, ఆ తర్వాత ఆ బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడి పాకిస్తాన్ని గెలిపించడం, ఇవన్నీ జరిగినాయి. అదొక పీడకల మనకి. సరే, ఎనీవే, ఇప్పుడు పాకిస్తాన్ 19వ తారీఖు అంటే ఈరోజు కివీస్ తోటి కరాచీలో మ్యాచ్ ఆడుతుంది. తర్వాత 23వ తారీఖు భారత్ పాకిస్తాన్ మ్యాచ్, మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ 23వ తారీఖు దుబాయ్లో జరగబోతుంది. తర్వాత 27వ తారీఖు బంగ్లాదేశ్ తోటి రావల్పిండితో మ్యాచ్ ఆడుతుంది పాకిస్తాన్. అంటే గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్ ఏలో పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఈ 4 జట్లు ఉన్నాయి. సో ఈ 3 మ్యాచ్లు ఆడబోతుంది. పాకిస్తాన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది మాట్లాడుకునే ముందు అసలు ఆ టీంలో ఎవరెవరు ఉన్నారని చూస్తే ఫకార్ జమాన్ అలాగే ఉస్మాన్ ఖాన్, వీళ్ళిద్దరు బహుశా ఓపెనింగ్ చేయొచ్చు. అంటే మొన్న ఈ మధ్య ట్రై సిరీస్లో అదే న్యూజిలాండ్ తోటి సౌత్ ఆఫ్రికా తోటి జరిగిన ట్రై సిరీస్లో బాబర్ ఆజం ఓపెనింగ్ చేశాడు. అయితే బాబర్ ఆజం పెద్దగా ఫామ్లో లేనట్టున్నాడు ఇప్పుడు. సరే, మరి బాబర్ ఆజం ఓపెనింగ్ వస్తాడా రాడా చూడాలి. బాబర్ ఆజం కనుక ఓపెనింగ్ వస్తే ఉస్మాన్ ఖాన్కి ప్లేస్ ఉండకపోవచ్చేమో. మరి ఉస్మాన్ ఖాన్ కనుక ఓపెనింగ్ చేస్తే మళ్ళీ తర్వాత తాహిర్ లాంటి వాళ్ళు ఎవరినో పక్క తప్పిస్తారేమో చూడాలి. ఎనివే, ఫకార్ జమాన్ ఉన్నాడు, బాబర్ ఆజం ఉన్నాడు. సరే, ఓపెనింగా లేదంటే వన్ డౌనా బాబర్ ఆజం. దాని తర్వాత షకీల్, దాని తర్వాత కెప్టెన్ రిజ్వాన్, దాని తర్వాత సల్మాన్, తర్వాత ఖుష్దిల్ షా, తాహిర్, తర్వాత షహీన్ ఆఫ్రీది, తర్వాత నజీం షా, తర్వాత హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్. వీళ్ళతోటి టీము. అయితే చూస్తే ఇప్పుడు మరి పాకిస్తాన్ టీముని చూస్తే వీళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ముందుగా మెయిన్గా ఏంటంటే పాకిస్తాన్లో ప్రధానంగా అన్ని మ్యాచ్లు భారతదేశం ఆడుతున్న మ్యాచ్లు తప్ప మిగతా అన్ని మ్యాచ్లు కూడా పాకిస్తాన్లో జరుగుతుండటం అనేది పెద్ద అడ్వాంటేజ్ పాకిస్తాన్కి. ఇది కాకుండా లోకల్ పీపుల్ అలాగే సపోర్ట్ చేస్తారు. లోకల్ పాకిస్తాన్లో ఆడుతున్నారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళందరూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు, అదొక అడ్వాంటేజ్. అది కాకుండా లోకల్గా స్టేడియంస్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినంతగా మిగతా వాళ్ళకి తెలియదు. సో అదొక అడ్వాంటేజ్. పిచ్లు కూడా ఫాస్ట్ పిచ్లు తయారు చేసుకుంటారు గ్యారంటీకి. ఎందుకంటే ఈ వీళ్ళ 11 చూస్తే కనుక, ప్లేయింగ్ 11 చూస్తే అబ్రార్ అహ్మద్ తప్ప సరైన బౌలింగ్ చేసే స్పిన్నర్ ఏం లేడు ఎవడు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఫేస్ మీదే ఆధారపడతారు కాబట్టి ఫేస్ బౌలింగ్ మీద పిచ్లు కూడా ఫేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్లు తయారు చేసుకుంటారు. వరల్డ్లోనే చాలా మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్న టీము పాకిస్తాన్ కాబట్టి సో అదొక అడ్వాంటేజ్ వాళ్ళకి అయ్యే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఇక్కడ అంటే డిసడ్వాంటేజ్ ఏం కాదులే, న్యూజిలాండ్ వాళ్ళు కూడా స్పిన్ బాగానే ఆడతారు, ఇండియా వాళ్ళు అలాగే స్పిన్ బాగానే ఆడతారు. అవి మన మిగతా వాళ్ళందరూ ఇండియన్ సిచ్యువేషన్లో బాగా ఆడేవాళ్ళే.
బంగ్లాదేశ్ అంటే ఏషియన్ కంట్రీస్ సిచ్యువేషన్లో ఆడేవాళ్ళు. ఇందులో 3 ఏషియన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. పాకిస్తాను, అలాగే ఇండియా, అలాగే బంగ్లాదేశ్ 3 కూడా ఈ ఈ వాతావరణానికి అలవాటు పడిపోయిన ఉన్న వాళ్ళు కాబట్టి అది పెద్ద అడ్వాంటేజ్ అవ్వదు. కానీ చూడాలి, అంటే లోకల్గా ఉన్న అడ్వాంటేజ్ ఖచ్చితంగా పాకిస్తాన్కి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే వీళ్ళకి ఏదైతే అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నాం, అందులో మళ్ళీ ఆ అడ్వాంటేజ్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకున్న ఏదైతే అక్కడికి వచ్చి ప్రేక్షకులు ఉంటారో ప్రేక్షకుల నుంచి వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం పొరపాటున ఎక్కడన్నా ఒక మ్యాచ్ ఓడిపోయారంటే మాత్రం వాళ్ళ మీద వచ్చేంత ట్రోలింగ్లు కానీ వాళ్ళని తిట్లు కానీ మామూలుగా ఉండవు. ఇళ్ళకెళ్ళి కొట్టిన సందర్భాలు కూడా, రాళ్ళేసి కొట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అదొక డిసడ్వాంటేజ్. ఖచ్చితంగా గెలుస్తున్నంతసేపు సపోర్ట్ చేస్తారు తప్ప ఓడిపోతుంటే మాత్రం ఇంకా ఓడిపోయిన దానికి ఇంకా పుండు మీద కారం చల్లినట్టు ఇంకా ప్రెజర్ పెట్టేస్తారు వీళ్ళందరి మీద. ఆ ప్రెజర్ని తట్టుకోవడం మరీ కష్టం. అదే వేరే దేశాల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా అటు తిరిగి ఆ టోర్నమెంట్లో ఓడిపోయిందా ఎప్పుడో 4 రోజులకు కానీ పాకిస్తాన్కి వెళ్ళరు. ఎందుకంటే వెంటనే వెళ్తే ఇళ్ళ మీద పడి కొడతారని. కానీ ఇప్పుడు పాకిస్తాన్లోనే మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇది పారిపోదామన్న అవకాశం లేదు, వేరే దేశాలకు పారిపోవడానికి కూడా అవకాశం లేదు. సో ఓడిపోయారంటే మాత్రం 1 మ్యాచ్ 2 మ్యాచ్లు, అందులో భారతదేశం మీద 2వ మ్యాచ్, న్యూజిలాండ్ మీద ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్, న్యూజిలాండ్ మీద ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి 2వ మ్యాచ్ ఇంకా ఇండియా మీద కూడా ఓడిపోయారు అనుకోండి, అసలు 3వ మ్యాచ్ బంగ్లాదేశ్ మీద ఆడడానికి కూడా కష్టమే. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. సో ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది, మ్యాచ్ టెన్షన్. అది కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఐసీసీ ట్రోఫీల్లో బాగా ఆడే ఒక లక్షణం ఒకటి ఉంది. మిగతా మ్యాచ్ల్లో ఎలా ఆడినా కూడా లోకల్గా జరిగిన మ్యాచ్ల్లో అంటే పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో ఒక్కోసారి ఓడిపోయినా కూడా ఐసీసీ టోర్నమెంట్లో వచ్చేసరికి బాగా ఆడతారు. సెమీఫైనల్స్ దాకా అలా ఈజీగా వచ్చేస్తుంటుంది పాకిస్తాన్. సో ఆ లక్షణం ఏదైతే ఉందో అది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్. కాకపోతే ఏంటంటే పెద్దగా ఈసారి ఆల్రౌండర్ లేకపోవడం ఒక ప్రధానమైన లోపం. సరే ఏదో వేస్తారు బౌలింగ్ అనే వాళ్ళు తప్ప, అంటే స్పిన్నర్లు ఎవరున్నారు? అబ్రార్ అహ్మద్ ఒక్కడే కనబడుతున్నాడు. కొంచెం ఇతను స్పిన్నరు అన్న బోర్డు పెట్టుకుని బౌలింగ్ వేసే స్పిన్నరు అబ్రార్ అహ్మద్ ఒకటే కనబడుతున్నాడు. అతను కూడా గొప్ప స్పిన్నర్ అని చెప్పడానికి అవకాశం లేదు. ప్రపంచ స్థాయి స్పిన్నర్ ఏం కాదు. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు కానీ ప్రపంచ స్థాయి స్పిన్నర్లు లేరు ఇప్పుడున్న పాకిస్తాన్లో. గతంలో అద్భుతమైన స్పిన్నర్లు ఉండేవాళ్ళు. అసలు ఆ రోజులే వేరు. అప్పుడు మొత్తం ఫాస్ట్ బౌలింగ్ ఎలా ఉంటుందో స్పిన్ బౌలింగ్ కూడా అంత గొప్పగా ఉండేది పాకిస్తాన్. ఇప్పుడు ఆ స్పిన్ బౌలింగ్ పాకిస్తాన్లో కనిపించట్లేదు. సో అబ్రార్ అహ్మద్ ఒకటే ఉంటున్నాడు. తర్వాత మిగతా వాళ్ళందరూ పార్ట్ టైం బౌలర్లే వేయాల్సి వస్తుంది స్పిన్. సో ఆల్రౌండర్లు లేరు. ఉన్నవాళ్ళు ఫాస్ట్ బౌలర్లు పెద్ద ఆల్రౌండర్లు అంటే షాహీన్ ఆఫ్రిది పెద్ద ఆల్రౌండర్ కింద లెక్క ఎక్కలేదు. నజీమ్ షా కూడా అంతే. కొద్దిగా హారిస్ రవూఫ్ అంతంత మాత్రం. వీళ్ళందరూ కూడా అసలు పక్కా ఆల్రౌండర్ కింద ఎవరిని లెక్కేయడానికి లేదు. సో అందువల్ల ఏంటంటే ఆల్రౌండర్లు లేని కొరత అనేది ఖచ్చితంగా ఈ టీంని దెబ్బ కొడుతుంది. స్పిన్నర్లు లేని కొరత ఒకటి దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే స్పిన్నర్లు ఉంటే కాస్త కోస్త ఇక ఏమన్నా న్యూజిలాండ్ ఏమన్నా ఆపచ్చేమో తప్ప అది కూడా బాగానే ఆడతారు. మిగతా ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ లేదంటే ఆస్ట్రేలియా కానీ వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా బెటర్గానే ఈ స్పిన్ బౌలింగ్ని ఆడతారు న్యూజిలాండ్ వాళ్ళు. అది కాకుండా ఈ ఏషియన్ కంట్రీస్లో రెగ్యులర్గా ఆడడం అనేది వాళ్ళకి ఒక అలవాటు ఉంది కాబట్టి ఈ పిచ్ల మీద కూడా బాగా అలవాటు వాళ్ళందరికీ. సో అందువల్ల ఈ కివీస్ని ఓడించడం కూడా అంత ఈజీ ఏం కాదు. అందులో మొన్నే ఓడిపోయారు న్యూజిలాండ్ మీద. మొన్న ట్రై సిరీస్లో 2 సార్లు ఓడిపోయారు. అలా 2 సార్లు ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ 3వసారి ఐసీసీ టోర్నమెంట్లో ఆడతారు. ఇదొక పెద్ద మొన్నటిదా ఇప్పటికే పాకిస్తాన్లో కోపం ఉంది. న్యూజిలాండ్ మీద మొన్న ఓడిపోయారు వరుసగా 2 సార్లు కోపం ఉంది. మరి అసలు ఇప్పుడు ఇవాళ న్యూజిలాండ్ మ్యాచ్లో ఆడుతుంటే పాకిస్తాన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, లేదంటే కొంచెం ఎక్సెక్కాలు చేస్తారా ఏంటి అనేది చూడాలి. ఇది కాకుండా ఏంటంటే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్లో ప్రతివాడికి ఒక యూట్యూబ్ ఉంటుంది. ఈ ప్లేయర్స్కి కూడా యూట్యూబ్లు ఉన్నాయి. ఎవరికాడికి మాజీ ప్లేయర్స్ అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకుని ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఏమాత్రం సరిగా ఆడకపోయినా కూడా వ్యక్తిగతంగా కూడా తిట్టేస్తుంటారు ఆ ప్లేయర్లు. మనకి ఇక్కడ ఇండియాలో ఎక్కడ కూడా వ్యక్తిగతంగా తిట్టడం అనే కార్యక్రమం ఉండదు. సరే బాగా ఆడా బాగా ఆడలేదా దాని మీద రివ్యూలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా తిట్టడం ఉండదు. కానీ అక్కడ వ్యక్తిగతంగా తిట్టేస్తారు. ఎందుకు వసీం అక్రమ్ లాంటి వాళ్ళే 10 కేజీలు తిన్నారు దున్నపోతలాగా, మరి బిర్యానీ తిన్నారు, 10 కేజీల మాంసం తిన్నారు. మరి అదంతా ఎక్కడికి పోయిందో ఏంటో అని ఒకసారి మాట్లాడాడు. అంటే 10 కేజీలు తింటున్నారు రోజుకు, ఈ మ్యాచ్కి ముందు 10 కేజీలు తింటున్నారు ఒక్కొక్కడు అని చెప్పాడు. అలాంటిది ఇంకా వ్యక్తిగతంగా వెళ్ళిపోతారు.
అందులో కూడా కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏంటంటే 3-4 ఈ ప్లేయర్లు, పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు అందరూ కూర్చొని తిట్టకుండా తిడుతుంటారు అందరిని. సో అందువల్ల అదొక వీళ్ళకి పెద్ద టెన్షన్. ఏమాత్రం సరిగా ఆడకపోయినా కూడా అసలు టీంలో ప్లేస్ పోయేంత దారుణంగా తిడతారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో అదొక టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. సో ఈ వీటన్నిటి మీద కూడా ఓన్లీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే పోనీ బాబర్ ఆజం పోనీ స్టార్ ప్లేయర్ వాళ్ళకి. బాబర్ ఆజం ఏమో ఇప్పుడు పెద్ద ఫామ్లో కనిపించట్లేదు. బాబర్ ఆజం పెద్ద పెద్ద టీముల మీద బాబర్ ఆజం ఎప్పుడు సక్సెస్ అవ్వడు. ఏదో చిన్న చిన్న టీముల మీద ఆడి వాళ్ళ మీద ఏదో శ్రీలంక మీద, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇంకా మాట్లాడితే నేపాల్ మీద, అలాంటి చోట్ల సెంచరీలు కొడతాడు. కానీ పెద్ద మ్యాచ్లు వస్తే పెద్ద మ్యాచ్లు ఏనాడు బాబర్ ఆజం పెద్ద స్కోర్లు చేయడు. ఇప్పుడు మరి ఐసీసీ టోర్నమెంట్ అన్ని పెద్ద టీంలే ఉంటాయి. మరి ఏమాత్రం బాబర్ ఆజం మామూలు అప్పుడే బాబర్ ఆజం పెద్ద స్కోర్లు కొట్టాడు పెద్ద టీముల మీద. ఇప్పుడు అసలు ఫామ్లో కూడా పెద్దగా లేడు. మరి బాబర్ ఆజం పరిస్థితి ఏంటి తెలియదు. ఫకార్ జమాన్ని ఆ మధ్య కాలంలో చాలా రోజులు పక్కన పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ ఏదో కొద్దిగా కొట్టినట్టున్నాడు, ఈ మధ్య కొద్దిగా కొడుతున్నట్టున్నారు, 2 మ్యాచ్లో ఏదో ఆడినట్టున్నాడు. సరే మరి ఫకార్ జమాన్ ఉస్మాన్ ఖాన్ ఏమన్నా ఓపెనింగ్లో కాస్త ఇస్తే మళ్ళీ బాబర్ ఆజం సరే వన్డేలో ఎలా మామూలుగానే స్లోగా ఆడతాడు, వన్డేలో ఇంకా స్లోగా ఆడతాడు. ఓన్లీ వీళ్ళు ఆధారపడాల్సింది ఏంటంటే కెప్టెన్ రిజ్వాన్ మీదే ఆధారపడాలి బ్యాటింగ్లో. మరి ఒక్క రిజ్వాన్ మీదే ఆధారపడి ఎంతవరకు పాకిస్తాన్ లాగలుగుతుంది, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కడ దాకా రాకలాగుతారు అనేది చూడాలి. సో చాలా అడ్వాంటేజ్, లోకల్ అడ్వాంటేజ్ పాకిస్తాన్లో జరుగుతున్నాయి కాబట్టి మ్యాచ్లో ఆ అడ్వాంటేజ్ ఒక్కటి తప్ప ఆల్మోస్ట్ మిగతావన్నీ కూడా డిసడ్వాంటేజెస్ కనబడుతున్నాయి. అంటే పాకిస్తాన్ అని చెప్పడం కాదు, చూస్తున్నారు కదా ఉన్న పరిస్థితులు అలా కనబడుతున్నాయి. సో అందువల్ల ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతారు. అసలు ఇది ఈ రోజున్న మ్యాచ్ ఆల్మోస్ట్ క్వార్టర్ ఫైనల్ లాంటిదే. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక పొరపాటున పాకిస్తాన్ ఓడిపోయిందా, కివీస్ మీద ఓడిపోయిందా, నెక్స్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఇండియా మీద ఓడిపోయినట్టే లెక్క ఆల్మోస్ట్. ఎందుకంటే అక్కడ దుబాయ్లో గెలవడం కష్టం. ఇక్కడ ఈ మ్యాచ్ ఓడిపోయి ఈ ప్రెషర్ తోటి దుబాయ్ వచ్చి దుబాయ్లో మళ్ళీ ఇండియా మీద గెలవడం అంటే చాలా చాలా కష్టం. సో అందువల్ల ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ చాలా టెన్షన్ అయిపోద్ది. ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఆ తర్వాత సరే ఇంకా బంగ్లాదేశ్ మీద గెలుస్తారు కానీ గెలిచిన ఉపయోగం లేదు, అలాగైపోతుంది. ఉన్న 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయారు అనుకోండి, అయిపోయినట్టే. సో అందువల్ల ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ మ్యాచ్. ఇవాళ ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్, ఎవరు ఓడిపోయినా కూడా, కివీస్ ఓడిపోయినా లేదంటే పాకిస్తాన్ ఓడిపోయినా, ఇద్దరు ఎవరు ఓడిపోయినా కూడా చాలా పెద్ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇండియాతో మ్యాచ్ అంత తేలిక కాదు ఇద్దరులో ఎవరికైనా. సో అందువల్ల చూడాలి, ఇవాళ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే ఎవరు ఓడిపోయినా కూడా అలాగే నెక్స్ట్ మ్యాచ్ మనతో ఆడేటప్పుడు చాలా టెన్షన్ అయిపోతుంది. ఇద్దరికి ఈ గ్రూప్లో చాలా డిసడ్వాంటేజ్ అయిపోతుంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచిన వాళ్ళకే మళ్ళీ నెక్స్ట్కి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, నాకౌట్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ మ్యాచ్లో ఓడిపోయిన వాళ్ళకి, ఈరోజు జరిగే మ్యాచ్లో ఓడిపోయిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా నాకౌట్ స్టేజ్కి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చేమో. క్వార్టర్ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చేమో, అంటే నాకౌట్ దశకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చేమో. సో చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఏంటి అనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పాకిస్తాన్ అవకాశాలు మీరు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఒక లైక్ కొట్టండి, ఒక లైక్ కొడితే ఏంటంటే ఎక్కువ మందికి వెళ్తుంది ఈ వీడియో. సో అందువల్ల ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి, అట్ ది సేమ్ టైం ఒక షేర్ చేయండి. షేర్ చేసినా కూడా ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ వేదాంత ఛానల్ని, అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.